చిరకాల వాంఛ నెరవేరింది. ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖపట్నం రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధులను నిర్ణయిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్రం వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మార్చేసింది. అలాగే సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను తెచ్చింది. విశాఖ డివిజన్లో 410 కిలోమీటర్ల పరిధిని చేరుస్తూ ఉత్తర్వులు వచ్చేశాయి. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ రాకతో ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫాస్ట్గా సాగే అవకాశం కనిపిస్తోంది. ముందుగా దీనిపై చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే అండి. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు గారు, నమస్తే సార్. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, నమస్తే అండి. వెల్కమ్ టు ద డిబేట్. సార్ బాబురావు గారు, యువర్ ఫస్ట్ రియాక్షన్ రైల్వే జోన్, వైజాగ్ రైల్వే జోన్ అనేది, విశాఖ రైల్వే జోన్ అనేది చిరకాల వాంఛ నిజంగానే, అలాగే ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్. మరి ఇప్పుడే ఎందుకు కేంద్రం ఏదో దీనికి ఒక అబ్స్ట్రక్షన్ లేకపోతే రెస్ట్రిక్షన్ అని చెప్పేసి ఈస్ట్ రైల్వే జోన్ వాళ్ళు దీనికి సమ్మతించలేదు, అడ్డుపడ్డారని చెప్పేసి ఇప్పటివరకు కారణంగా చెప్తున్నారు. మరి ఓవర్ నైట్ ఎలా సాధ్యపడింది? ఇది ఒక రాజకీయపరమైనటువంటి ఒక దీంతోనే వెసులుబాటుతోనే చేశారనుకోవాలా, లేదంటే కనుక ఏదేమైనా కానీ స్వాగతించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మీ ఫస్ట్ అబ్జర్వేషన్ సార్. మీరు అన్నారు కదా ఇప్పటికి నెరవేరింది అంటే, బుల్లెట్ ట్రైన్ నడుపుతా ఉన్నటువంటి బీజేపీకి జోన్ ఇవ్వటానికి దశాబ్ద కాలం పట్టింది. ఇది వేగం. మేము వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటాం, పాత ప్రభుత్వాలన్నీ నత్తనడక నడుస్తాయని చెప్పారు. ఎందుకు పట్టింది 10 ఏళ్ళు? ఇప్పటికైనా ఇవ్వటం మంచిదే, కానీ ఒక 10 ఏళ్ల విలువైనటువంటి సమయం మన ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. అలాగే ఈరోజు అమలు జరగటానికి నిన్నటిదాకా చాలా వంకలు చెప్పారు. లేకపోవటానికి కారణం ఈ విజయం కూటమి నేతలు మేము ఒత్తిడి చేస్తాం అనొచ్చు, చెప్పుకోవటానికి హక్కు ఉంది వాళ్ళకి. కానీ నేనేం చెప్తున్నానంటే, దేశ ప్రజలు మోడీ మెడలు వంచారు. కారణం, మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ లేకుండా చావు దెబ్బతీశారు. ఎప్పుడైతే చావు దెబ్బతీశారో తెలుగుదేశం మీదో, జేడీయూ మీదో, ఇతర పక్షాల మీదో ఆధారపడవలసి వచ్చింది. సొంత మెజారిటీ బీజేపీకి లేకుండా పోయింది. ఈ స్థితిలో అనివార్యంగా ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన హామీలని దశాబ్ద కాలం తర్వాత అయినా ఇవాల్టికైనా నెరవేర్చక తప్పని పరిస్థితి వచ్చింది. అందుకే ఇది ప్రజల విజయం. అలాగే అనేక ఉద్యమాలు జరిగినాయి ఈ కాలంలో. చాలా మంది ఇంకేముంది రాదులే అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు, చేతులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి తేలా. అంతకు ముందు ఉన్నటువంటి తెలుగుదేశం 5 ఏళ్లు ఉంది, అప్పుడు కూడా బీజేపీ ఉంది, అప్పుడు సాధ్యం కాల. ఇదేమి నిర్ణయాలు తీసుకోవటానికి 10 ఏళ్ల కాలం పట్టాల్సింది కాదు. ఇదేదో పని ఒక ప్రాజెక్టు కట్టాలి, భారీ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు కాదు 10 ఏళ్లు పట్టింది అనుకోవటానికి. ఒక నిర్ణయం తీసుకోవటానికే 10.5 ఏళ్లు పట్టిందంటే కావాలని ఉద్దేశపూర్వకంగా బీజేపీ కేంద్రం జాప్యం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఒరిస్సా ఎన్నికలు పూర్తయిపోయినాయి, ఒరిస్సాలో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. కాబట్టి వాళ్ళ రాజకీయ అవసరాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో రాజకీయ అవసరం బీజేపీ కూడా ఉండే పరిస్థితిని ప్రజలు కల్పించారు. ఈ స్థితిలో ప్రభుత్వం తీసుకుంది. సరే, దశాబ్ద కాలం లేట్ అయినా నిర్ణయం తీసుకోవటం స్వాగతించదగిందే, ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. దాన్ని అమలు జరగటం వేగవంతంగా జరగాలి, నిధులు కేటాయించాలి, అదనపు సిబ్బందిని కేటాయించాలి, నిర్మాణాలు జరగాలి. దాంతోపాటు ఈ జోన్లు ఏర్పాట్లో వచ్చేటువంటి రకరకాలైనటువంటి ఉద్యోగస్తులు, మిగిలిన వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాలు ముడిపడి ఉంటాయి. ఆ వచ్చే వివాదాలని, సమస్యలని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇదొక భాగం అయితే, ఆంధ్రప్రదేశ్కి రైల్వేలో కేటాయింపులు పెంచడం, నిధులు కేటాయింపు చేయటం, ఇది కూడా చాలా తప్పనిసరిగా అవసరం. ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది? రైల్వే ప్రాజెక్టులన్నింటినీ
నిన్న మొన్న చూశాను 11 రెట్లు బడ్జెట్ పెంచారు ఆంధ్రప్రదేశ్ కని వచ్చింది. తీరా చూస్తే 11 రెట్లు పెరిగింది ఎప్పటికీ 2014తో పోల్చుకుంటే 10 ఏళ్లలో పెరిగింది. అది గత సంవత్సరంతో కాదు. అదే బీహార్ లాంటి రాష్ట్రాలకి 27 రెట్లు పెరిగింది. న్యాచురల్ గా ద్రవ్యోల్బణం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. కాబట్టి రైల్వే జోన్ ఎలా అయితే వచ్చిందో మనకు కావాల్సిన రైల్వే ప్రాజెక్టులకి నిధులు సంపాదించుకోవటం కూడా చాలా అవసరం ఉన్నాయి. అది కూడా జరగాలి. అలాగే మెట్రో రైల్ ప్రాజెక్టు మనకి విభజన చట్టంలోనే పేర్కొన్నారు. అది 10.5 ఏళ్ళు అయ్యింది. ఇంత విశాఖపట్నం కానీ విజయవాడ మెట్రో కానీ ఇంకా అది పట్టాలు ఎక్కలా, పట్టాలు కాదు కనీసం డిపిఆర్లు కూడా పూర్తి కాల, దాని మీద నివేదికలు మాత్రమే ఇస్తున్నారు. మరి గతంలో వైసీపీ పట్టించుకోలా, ప్రజలు బుద్ధి చెప్పారు. మరి అంతకుముందు టీడీపీ బీజేపీ ఉన్నారు, అప్పుడు జరగల. ఇప్పటికీ 8 నెలలు గడిచింది, చర్చలు జరుగుతున్నాయి, ప్రకటనలు వస్తున్నాయి తప్ప అది లేదు. కాబట్టి మెట్రో రైలుకి సంబంధించినటువంటి మళ్ళీ దాంట్లో కూడా ప్రైవేట్ పరం చేస్తున్న దానికి ప్రభుత్వం యొక్క సహాయం తక్కువ ఉండేట్టుగా కొత్త పాలసీలు రూపొందించారు. దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇప్పటికే చూస్తున్నాం హైదరాబాద్ మిగతా మెట్రోలకు సంబంధించి. అలాగే అమరావతి రైలు ప్రాజెక్టు కూడా 2,900 కోట్ల రూపాయలు అవసరమైతే లాస్ట్ టైము బడ్జెట్ లో 10 లక్షలు 20 లక్షలు 2,900కి కేటాయించారు. ఇప్పుడు అది కూడా అమరావతి రైలు ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అది దశాబ్ద కాలం పట్టింది. ఇంకా ఇటువంటి ఇప్పుడు విజయవాడ, తెనాలి, గుంటూరు లైట్ రైలు, హైదరాబాద్ విజయవాడ మధ్య స్పెషల్ ట్రైన్స్, దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, ఇవన్నీ మన విభజన చట్టంలో ఉన్న ఇంతవరకు అమలు జరగల. కాబట్టి రైల్వే జోన్ ఇంతకాలం పట్టింది. ఇప్పుడు మిగిలినటువంటి రైల్వే ప్రాజెక్టులకి కావలసిన నిధులని వేగవంతంగా పొందటం, ఇది కూడా ఇప్పుడు ఉన్నటువంటి అవసరం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన బీహార్ ఎలా ఒత్తిడి చేస్తా ఉందో ఆంధ్రప్రదేశ్కి ఇంకా అవకాశం పెరిగింది. గతంలో మీరు అడిగినా ఇవ్వలేకపోవచ్చు, ఇవాళ మీరు అడిగితే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ అనుకూల వాతావరణాన్ని టీడీపీ జనసేన వినియోగించుకోవాలి. మీరేదో ఢిల్లీ ఎన్నికల్లోకి వెళ్ళి మోడీ గారిని గెలిపించండి, కేజ్రీవాల్ ఓడించండి అని ప్రచారం చేయటం కాదు. ఢిల్లీ మీ పర్యటనలు, మహారాష్ట్ర పర్యటనలు, ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేయటం కోసం కాకుండా ఆంధ్రప్రదేశ్కి నిధులు సంపాదించడం మీద ఒత్తిడి తీసుకొచ్చే పనులు చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ తప్పనిసరిగా బీజేపీ కేంద్రం మెడలు వంచే అవకాశం ఉంది. ఈ సానుకూల అవకాశం దేశంలో ప్రజలు మనకు కల్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, చాలా రాష్ట్రాల్లో బీజేపీకి బలం తగ్గించి మనకి ఆంధ్రప్రదేశ్కి ప్రాధాన్యత పెరిగేటట్టుగా చేశారు. ఈ సానుకూల వాతావరణాన్ని మరి తెలుగుదేశం జనసేనలు సక్రమంగా వినియోగించుకుంటే ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ కొంతలో కొంతైనా ఆలస్యమైన మెరుగుదల సాధించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే వేగం, దీన్ని పట్టుపట్టి రాబోయే కాలంలో మిగిలిన రైల్వే ప్రాజెక్టులు, మెట్రో లాంటి విషయాలు, ఇంకా చాలా ప్రాజెక్టులు గతంలో అనౌన్స్ చేసి ఇవాళకి ఉన్నాయి. అలాగే బీజేపీ ప్రభుత్వం చేసిన అనేక దుశ్చర్యలు రైల్వేని క్రమంగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే స్టేషన్ 99 సంవత్సరాల పాటు ముఖ్యమైన రైల్వే స్టేషన్లన్నీ ప్రైవేట్ పరం చేస్తూ ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఇది మొత్తం రైల్వే రంగాన్ని దెబ్బతీస్తుంది. అట్లాగే 130 రైళ్లు ప్రైవేట్ రైళ్లు, కార్పొరేట్ రైళ్లు రాబోతున్నాయి. ఇప్పుడు పినాకిన్ ఎక్స్ప్రెస్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ కాకుండా అదానీ ఎక్స్ప్రెస్, అంబానీ ఎక్స్ప్రెస్లు, రిలయన్స్ ఎక్స్ప్రెస్లు రాబోతున్నాయి. కాబట్టి రైల్వేలో ఈ జోన్లు ఏర్పాటు చేయడం భాగం. జోన్ ఎవరు ఏర్పాటు చేసినా రైళ్లు నడిపేది అదానీ అంబానీలు అయితే మన రైల్వే ఉపయోగం లేదు. ఇప్పటికే ప్యాసింజర్ రైళ్లు తగ్గించేశారు, సేఫ్టీ లేదు, కవచ్ అనేటువంటిది ఇప్పటి వరకు ఆచరణ రూపం ధరించలా. మరోవైపున రైల్వేల్లో ఉన్నటువంటి ప్యాసింజర్లే కాదు, ఆఖరికి స్లీపర్ కోచ్లు కూడా తగ్గించి ఏసీలు పెంచుతున్నారు. సాధారణమైనటువంటి వాళ్ళు కనీసం జనరల్ బోగీలు లేకుండా తీసేస్తున్నారు. సీనియర్ సిటిజన్లకి గతంలో కన్సెషన్ ఉండేది, దాన్ని కోవిడ్ అడ్డం పెట్టుకుని పూర్తిగా ఎత్తేసారు. ఇటువంటి అనేక విషయాలు రైల్వే జోన్ తో పాటు రైల్వే రంగంలో ఉన్నటువంటి విషయాలు ఉన్నాయి. కాబట్టి వాటి మీద కూడా మన రాష్ట్ర ప్రభుత్వం,
తెలుగుదేశం జనసేన పార్టీలు దృష్టి పెట్టి మన రైల్వే రంగాన్ని ఈ జోన్ ని ఆలస్యంగా సాధించుకున్నట్టే వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం మాత్రం ఉంది. శ్రీనివాస్ చౌదరి గారు, మొత్తం ఇప్పటివరకు 17 జోన్లు, ఇప్పుడు విశాఖ కేంద్రంగా ఏర్పడినటువంటి ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్తో 18 అయినాయి. ఇది అసలు రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మీ భావన? మీకు అలాగే కుటుంబ వీక్షకులకి, సిపిఎం నేత బాబురావు గారికి, జనవిజ్ఞాన నేతలకి కూడా శుభ సాయంత్రం. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు వచ్చాను కదా, బుల్లెట్ దిగిందా లేదా? 10 ఏళ్ళు నిజంగానే వాస్తవంగా గత ప్రభుత్వం, ఆతకు ముందున్న మా ప్రభుత్వం చేసుకోవడానికి కారణం ఏంటంటే విభజన అంశాలు అంటూ రావడం, పూర్తిగా మనకు అవకాశాలు లేకపోవడం. గత వైఎస్సీ ప్రభుత్వం ఏంటంటే నాకు అన్ని మేలు చేయండి, మా రాష్ట్రానికి ఏం అవసరం లేదని చెప్పి రసీదు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు అలా కాదు కదా. నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం ఇది. ఎన్డీఏ కూటమి విజయం కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం. ఖచ్చితంగా విశాఖపట్నం జోన్ రావడం వల్ల దానికి లింకేజీగా కోచ్ ఫ్యాక్టరీలు తయారీ సిస్టమ్, అలాగే ఎంప్లాయ్మెంటేషన్, క్యాంటీన్స్, టూరిజం, అలాగే ఆన్లైన్ టికెటింగ్ సిస్టమ్, ఇంకా గతంలో వాజ్పేయి గారి పీరియడ్ లో స్వర్ణ చతుర్భుజి అనే ఒక కాన్సెప్ట్ పెట్టారు. వివిధ స్టేషన్లు అంటే వజ్ర చతుర్భుజి రహదారులకి మామూలుగా రైల్వే జోన్స్ కి. ఇప్పుడు అన్ని ప్రధాన నగరాలను కలుపుతూ వైజాగ్ జోన్ లింకప్ చేయడం అనేది, అలాగే పక్క రాష్ట్రంలో వాల్తేరు డివిజన్ రద్దు చేసి కలపడం అనేది, నెక్స్ట్ 11 అంతస్తుల పైచిలకు జోన్ సంబంధించిన బిల్డింగ్ శంకుస్థాపన చేయడం అనేది, ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఇది రాలేదు, ఇవి రాలేదే, అవమలు చేయలేదు చెప్తున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సమాధానంగా మా బాధ్యత, మేము ఏదో గొప్ప సాధించామనేది మా బాధ్యత నిర్వర్తిస్తున్నాం. ఇంకా కూడా చేయాల్సిన చాలా ఉంది రాష్ట్రానికి. ఇంతకుముందు బాబురావు గారు చెప్పినట్టు జోన్ వచ్చినంత మాత్రం తృప్తిపడకూడదు. దానికి సంబంధించిన అనేక సంబంధించి లింకేజ్ ఫ్యాక్టరీస్, ఎంప్లాయ్మెంటేషన్, అదేవిధంగా ప్రైవేటేషన్ కాకుండా చూసుకోవడం. ఈరోజు విశాఖ జోన్ కూడా చాలా మంది అనేక రకాల విమర్శించారు. అంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఒక్కోటి కూడా పూర్తి చేసి రావడంలో ఎన్డీఏ కూటమి డబుల్ సర్కారు, ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్ కట్టుబడి ఉందో అందులో భాగంగా ఈరోజు చేయటం అనేది ఒక రకంగా ప్రజలకి మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఇంకా ఇది చాలు, ఇంకా నిలబెట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఢిల్లీ మెడలు వంచుతావా, ఇంకోటి చేస్తామని మాట్లాడలేను. కానీ మాది స్నేహపూర్వకమైన సంబంధాలు. 3 పార్టీలు కలిసి పోటీ చేసి 3 పార్టీలు గతంలో ఎన్నికల ప్రణాళికలు పట్టుకోలేదు, మాట్లాడలేదు, చెప్పలేదు, హామీలకు సంబంధం లేదు చెప్పిన చాలా మంది నోళ్ళు ఇప్పుడు ముగిస్తూ వస్తున్నారు. అలాగే సూపర్ 6 అమలు చేయటం లేదు, అనేక అంశాలు కూడా చెప్పారు. అన్నీ కూడా ఈరోజు డేట్లు ప్రకటించారు. జూన్ నుంచి రావడానికి ఫ్రీ బస్ కూడా డేట్ ప్రకటించేశారు. అన్ని కూడా రాష్ట్రం అప్పుల పాలు చేసిన జగన్మోహన్ గారి ప్రభుత్వం నుంచి బయటపడేయడం కోసం అహర్నిశలు ఎన్డీఏ కూటమి నాయకులు బాబు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ కట్టుబడి కృషి చేస్తున్నాం. ఇది 164 సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేము చేస్తున్న సేవ, అధికారం కాదు, మేము చేస్తున్న సేవ. గత ప్రభుత్వం అధికారులు చెలాయించారు, అలాగే చాలా ఘోరాతిఘోరంగా రాష్ట్ర ప్రజలు హింసించారు. విశాఖ జోన్ అంటే మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ పోరాడానికి వచ్చారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, అవసరస్తులు చేశారు. ఈ గతంలో సిపిఎం నాయకులు కూడా చలో విజయవాడ పెట్టిన టీచర్స్ పోస్ట్ కానీ డిఎస్సీ ఇష్యూ అనే విషయాలు మాట్లాడేటప్పుడు కూడా వెంటనే ఇమీడియట్లీగా అవసరస్తులు చేయడం, కేసులు పెట్టడం, జీవో నెంబర్ 1 ఇవ్వడం, 41 నోటీసులు ఇవ్వడం చూసాం మనం. అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలకి మీలాంటి మీడియా మిత్రులు కూడా చెప్పేది ఒకటే, మంచి రాష్ట్ర అభివృద్ధి కోసం సూచన చేయండి, విమర్శించండి, తప్పులు జరిగితే గల్లా పట్టుకోండి. బాధ్యతాయుతమైన పరిపాలన చేయడానికి ఎన్డీఏ కూటమి ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. అలాగే ప్రైవేటైజేషన్ పైన కూడా అవగాహన ఉంది. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తాను అన్న విషయం కానీ కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఆపగలిగాము. ఇంకా దానికి వెంటనే కోల్ మైన్స్ కూడా అలర్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం జోన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే చాలా మంది టెక్నీషియన్స్, అన్ఎంప్లాయీస్ కి ఉద్యోగ కల్పన చేయడంలో సీరియస్ గా మీరు తీసుకోవాలి. వాళ్ళకి అవకాశం ఇస్తేనే ఆంధ్ర సంపద పెరుగుతుంది, ప్లస్ మన కళ కూడా నిలబెడుతుంది. ఓన్లీ విశాఖపట్నం జోన్ చేసిన మాత్రాన బోర్డు వేసుకుంటే మనకేదో వచ్చేసిందని ఫీల్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఎంప్లాయ్మెంటేషన్ ఉండాలా. 2 పూర్తి స్థాయిలో ఈ యొక్క సౌకర్యాలు వాడుకోవడంలో లింకేజ్ ఫ్యాక్టరీలు, కోచ్ ఫ్యాక్టరీలు కావచ్చు, డెవలప్మెంట్ ఫ్యాక్టరీస్ కావచ్చు, కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, ఏదైనా టూరిజం
ప్రధానంగా టూరిజాన్ని కూడా ఈరోజు విశాఖపట్నం అందాలు చిన్న అందాలు కాదు, మీ అందరికీ తెలిసిన వాళ్ళు, మీరు కూడా ప్రాంతం వాళ్ళు కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని ఇంటర్నేషనల్ లింకేజ్ చేసి రాష్ట్ర ఆర్థిక వనరులు పెంచితే తద్వారా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. టూరిజం పెరిగిందంటే చాలా మంది షాపులు కానీ అదేవిధంగా చిన్న చిన్న సంస్థలను ప్రస్తావించే అవకాశం ఉంది, పెట్టే అవకాశం ఉంది. కాబట్టి విశాఖపట్నం జోను మనం పూర్తిస్థాయిలో ఎత్తుకోగలిగామంటే ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయంగానే మేము భావిస్తాం. ఎన్డీఏ కుటుంబం చేసిన సేవ మాత్రమే మేము భావిస్తాం. కాబట్టి ఇంకా కూడా మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం, చేస్తాం. ఇలాంటి మంచి మంచి జరిగినప్పుడు అభినందించండి, తప్పులు జరిగితే నిలదీయండి. ఇంకా మంచి సూచనలు చేసి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కోసం మీ యొక్క సలహా సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి మీ ద్వారా అందరినీ, ప్రజల్ని 24/7 వీక్షకుల ద్వారా సమాజానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నారంటే రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గ్రీవెన్సీ ఏ విధంగా మొదలుపెట్టిందో తద్వారా మీ సమస్యల్ని అలాగే సూచనలు కూడా చేయమని అడుగుతున్నాం. గతంలో నాయకుడు ఉండేవాడు ఆంధ్ర రాష్ట్రానికి, నాకు సెల్ లేదు, నాకు తెలియదు. సెల్ లేని వాడికి వాట్సాప్ తెలియదు, వాడేది కూడా తెలియదు. కాబట్టి ఆయన గురించి మాట్లాడడం కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా పెద్దలు, మేధావులు, ఇతర పార్టీ నాయకులు వాట్సాప్ గవర్నర్స్ ని ఉపయోగించుకొని తగిన సూచనలు చేయమని చెప్పి విశాఖపట్నం జోనే కదా సార్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మీలాంటి జర్నలిస్ట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సురేష్ గారు. ఓకే, లక్ష్మణరెడ్డి గారు. సార్, గతంలో వైసీపీ ప్రభుత్వం ఈ విశాఖ రైల్వే జోన్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించలేదు. అసలు స్థలం చూపించమంటే స్థలం కేటాయించమంటే స్థలమే కేటాయించలేదు, సెలెక్ట్ చేయటమే అన్న ప్రాసెస్ని స్టార్ట్ చేయలేదని ఒక విమర్శలు వచ్చినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి స్థల కేటాయింపు, ఆ తర్వాత ప్రధానమంత్రి వచ్చినప్పుడు అక్కడ విశాఖ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ప్రారంభించినప్పుడే ఒక క్లారిటీ సిగ్నల్ వచ్చేసింది, ఇది త్వరలోనే సాకారం కాబోతుందని. గతంలో ప్రభుత్వం ఇది కావాలనే తొక్కిపెట్టింది. అంటే కనీసంగా ఒక స్థలాన్ని కూడా కేటాయించకుండా ఎందుకని ఆ రకంగా నిర్లిప్తత ప్రదర్శించింది? ఇప్పుడు ఇది కూటమి విజయంగానే భావించాలి. పెద్దలందరికీ నమస్కారం అండి. ఇది డబుల్ ఇంజన్ యొక్క ప్రభావం ఈ రోజు మాత్రమే కనపడింది. గత 9 నెలలుగా ఆ ప్రభావం కనపడలా. రాష్ట్ర ప్రజలు అనుకున్నారు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే గత ప్రభుత్వం యొక్క అక్రమాలని, దౌర్జన్యాలను చూసిన ప్రజలు ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి అవుతుందని ఎదురు చూశారు 9 నెలలు. మన ఏపీ బడ్జెట్లో కూడా చాలాసేపు ఎదురు చూశారు. బడ్జెట్ పూర్తయ్యేదాకా ఏమైనా వరాలు వస్తాయో అని. కనీసం పోలవరం ప్రాజెక్టు 41.15 నుంచి 45.72కి పెంచుతూ ప్రకటిస్తారేమో, తద్వారా పోలవరం ఒక వరంగా మారుద్దని ఆశించారు. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిటికీ కొంత సపోర్ట్ ఇస్తారను, అమరావతి రాజధానికి గ్రాంట్ ఇస్తారను అనేక రకాలుగా ఎదురు చూశారు. కానీ అలాంటివి ఏమీ లేకుండా ప్రకటించడం జరిగింది బడ్జెట్. కానీ ఈరోజు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ విశాఖపట్నం జోన్ రావటం అనేది చాలా ఆనందదాయకం. దీనివల్ల ఆంధ్ర రాష్ట్రం మరింత అభివృద్ధి కావడానికి, ఇక్కడున్న ట్రాన్స్పోర్ట్ విధానం మరింత బలోపేతం కావడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, విశాఖ 4 డివిజన్ల పరిధిలో సుమారు 410 కిలోమీటర్ల పరిధిలో తీసుకురావటం, దానికి కావాల్సిన నిధులు అందించడం శుభసూచకంగా భావిస్తున్నాను. బాబురావు గారు చెప్పినట్టుగా ఈరోజు రైల్వేలో వందే భారత్లు వస్తున్నాయి కానీ జనరల్ బోగీలు రావటం లేదు. రైళ్లు ఆధునీకరణ చేసే పేరుతో పేదలకి రైళ్లలో స్థానం లేని పరిస్థితిని కల్పిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితి కన్నా భిన్నంగా జనరల్ ప్యాసింజర్స్ కూడా ఎక్కువ వస్తే చాలా బాగుంటుంది. ఉదాహరణకు రేపల్ నుంచి సికింద్రాబాద్ ప్యాసింజర్ ట్రైను అతి తక్కువ ధరతో పేదలు ఎక్కగలుగుతున్నారు. అలాంటి ట్రైన్స్ కూడా ఎక్కువ ఈ రాష్ట్రంలో ఈ డివిజన్లో తీసుకొస్తే బాగుంటుందని భావిస్తున్నాను. ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే బీహార్ లాగా మనం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. నితీష్ కుమార్ ఒత్తిడి పెద్ద ఎత్తున తీసుకురావడం వల్లనే అక్కడ విజయవంతం అయ్యారు. బీహార్ బడ్జెట్లో చాలా ప్రయోజనాలు పొందింది, కానీ ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ పొందలేదు. నేను అనుకోవడం ఒక బలమైన కారణం కేంద్ర ప్రభుత్వం సిబిఐ, ఈడీ, ఐటీ ఈ 3 సాధనాలను ఉపయోగించుకొని అవినీతిపరులైన ప్రత్యర్థుల మీద పెద్ద ఎత్తున దాడి చేస్తూ, భయపెడుతూ
వాళ్ళని నోరు మూస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. ఢిల్లీలో కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లాంటి వారిని అరెస్ట్ చేయటం, వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకుంటేనే మిమ్మల్ని విడుదల చేస్తామని చెప్పి ఆ రకంగా విడుదల చేయటం, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా అవినీతికి దోహదపడుతూ వేలాది కోట్లు సంపాదించిన రాజకీయ నేతలు అందరం ఎక్కిన తర్వాత వారికి కూడా ఈ భయం ఏర్పడుతూ ఉంది. కొన్ని రోజులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉండటం వల్ల కూడా ఆ భయం పెరుగుతూ ఉంది. అందరూ ఒత్తిడి చేయలేకపోతున్నాం. ఎంత ఒత్తిడి చేయలేకపోతున్నామంటే ఏపీ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి హామీలు ఎలాంటి వరాలు లేకపోయినా ఏపీ బడ్జెట్ ప్రకటించిన వెంటనే చాలా గొప్ప బడ్జెట్, ప్రజా బడ్జెట్, అభివృద్ధి బడ్జెట్ అని పెద్ద ఎత్తున రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బాబురావు గారు చెప్పినట్టుగా ఒక మంచి అవకాశం ఇది. 400 సీట్లు వస్తాయనుకున్న బీజేపీకి 240 సీట్లతో ప్రజలు తీర్పిచ్చారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ మీద ఆధారపడి బతికే పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉంది. ఈ సానుకూల వాతావరణం ఉపయోగించుకొని ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకి పరిష్కార మార్గాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని తల ఉంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, వాటి కోసం నిధులు అడగకుండా గోదావరి, బనకచర్ల లాంటి ఒక 90,000 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుల్ని ప్రకటించడం, దానికోసం పోరాడతామని చెప్పడం చాలా అవివేకం. ఒకవైపున ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేస్తున్నాం. 10,000 కోట్ల రూపాయలు ప్రతి నెల అప్పు చేస్తూ గత 7 నెలల్లో దాదాపు 90,000 కోట్లు అప్పు చేస్తున్న పరిస్థితి. ప్రతి నెల 6-7 కోట్ల రూపాయలు అప్పుల మీద వడ్డీ చెల్లిస్తూ ఉన్నాం. జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికే అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మీద మరింత ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల్ని రాష్ట్రానికి రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఇచ్చిన ఈ మంచి సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా రైల్వేల్లో మెట్రో రైల్ మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్యాసింజర్ ట్రైన్స్ని ఎక్కువ సంఖ్యలో తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎక్స్ప్రెస్లలో వందే భారత్ లాంటిలో కూడా జనరల్ బోగీలు ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క జనరల్ బోగీలో 200-250 మంది కిక్కిరిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎక్కువ జనరల్ బోగీలు ఉండాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ సాధించడానికి ఇక్కడున్న ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధినేతలు రాజకీయ అవినీతికి దూరంగా ఉండి స్వచ్ఛంగా, నిజాయితీగా పనిచేస్తూ ఉంటే బీజేపీ మీద పోరాడే శక్తి, కేంద్ర ప్రభుత్వం మీద పోరాడే శక్తి, ఆ నైతిక బలం ఏర్పడుతుంది. ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను. బాబురావు గారు, యాక్చువల్గా ఈ రైల్వే జోన్, ప్రత్యేక రైల్వే జోన్ మూలంగా ప్రత్యేకంగా అంటే భారీ ఎత్తున ఏమన్నా రాష్ట్రానికి మేలు కలిగే అవకాశం ఏ రంగాల్లో ఉంటుంది? భారీ ఎత్తున వచ్చే అవకాశం పరిమితమే. రెండోది, నిజంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఈ జోన్ ని ఆసరాగా చేసుకుని భారీ ఎత్తున సహాయం చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం జరుగుతుందంటే రైల్వేను ఒక ఆంధ్రప్రదేశే కాదు, దేశంలోనే రైల్వే రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు పెంచడం, ప్రైవేటీకరణ ప్రోత్సహించడం వల్ల ఇవాళ ఎక్స్పాన్షన్ కి వెళ్ళట్లేదు. ఉదాహరణకి ఎప్పుడో రైల్ నీర్ ప్రాజెక్టు విజయవాడలో ఏర్పాటు చేస్తామని గత దశాబ్ద కాలం క్రితమే రైల్వే బడ్జెట్ లో ప్రకటించారు. ఇంతవరకు అది ఆచరణ రూపం ధరించలేదు. ఇప్పటికే ఉన్నటువంటి వ్యాగన్ ఫ్యాక్టరీ పరిశ్రమలు కార్మికుల సంఖ్య తగ్గిపోతా ఉంది. అలాగే ఇప్పుడు రైల్వేలో ఒకప్పుడు 16 లక్షల మంది ఉద్యోగులుంటే ఇప్పుడు 9 లక్షలకి కుదించేశారు. కార్మికులు ఖాళీ పోస్టులు ఏమి భర్తీ చేయట్లేదు, చాలా లిమిటెడ్ గా చేస్తున్నారు. దాంతో ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు కొత్త రైల్వే జోన్ వల్ల ఎంప్లాయ్మెంట్ కూడా పెద్దగా పెరిగే అవకాశం ఈ ప్రభుత్వ వైఖరి వాళ్ళని చూస్తే కనపట్ల. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్స్ చేయటం ఈ పద్ధతిలోనే చేస్తారు. ఒక భవనం రావచ్చు, కానీ అదొక్కటే కాకుండా ఇప్పుడున్నటువంటి స్థితిలో ఏంటంటే కొన్ని సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి, కొంత వెసులుబాటు వస్తుంది. అలాగే రైల్వే జోన్ కేంద్రంగా ఉంది కాబట్టి కొంత యాక్టివిటీ విశాఖలో పెరిగేటువంటి అవకాశం, ఉద్యోగస్తులకి కొంత వెసులుబాట్లు ఇవి రావచ్చు. కానీ దీనికి అనుబంధంగా తీసుకురావాల్సిన ప్రభుత్వ నిర్ణయాలు అవి తీసుకుంటేనే ఈ రైల్వే జోన్తో పాటు ఉపయోగంలోకి వస్తాయి. లేకపోతే
అవి వచ్చే అవకాశం కనపట్లేదు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించింది కూడా గతానికి వాటికి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల మీద గవర్నమెంట్ రైల్వే ఏం చేస్తున్నారు, భూములు మీరు సేకరించండి, లేదు మేము 50% ఇస్తాం, మీరు 50% పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల్లో రైల్వేలకు కావాల్సిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో పెట్టడానికి కావాల్సిన డబ్బు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. మరి ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, రైల్వే మీరు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మేము కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదని ఆలస్యం చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి, ఇప్పటికే జరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిమితుల మధ్య రైల్వే జోన్ ఒక్కటి ఏర్పాటు ప్రకటన మంచిదే అయినా దాంతోనే బ్రహ్మాండం ఊడిపడదు. సంబంధితమైనటువంటి దీని అనుబంధంగా ఉండేటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించుకుంటే తప్పవదు. అలాగే రైల్వే ల్యాండ్స్ ఉన్నాయి, కూడా రైల్వే ల్యాండ్స్ కూడా ఏం చేస్తున్నారు, చాలా చోట్ల వాటన్నిటిని లీజులకి ఇవ్వటం, అమ్మకానికి పెట్టడం, ఈ ప్రక్రియ వాళ్ళు విధానంగానే ప్రకటించారు రైల్వే. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి ఓవరాల్ పాలసీ ఇలా ఉంటే రైల్వే జోన్ ఒక్కటి వల్లే మనకి జరిగే ప్రయోజనం కొంత మేరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులు అన్నిటి మీద ఒక సమగ్రమైనటువంటి దృష్టితో ఒత్తిడి చేయటం, అలాగే రైల్వే జోన్ తో పాటు మనకి ఏమేమి రావాలి అనేటువంటి ఆ అనుబంధ ప్రాజెక్టులకు కూడా ఒత్తిడి తీసుకొస్తే అప్పుడు ఏదైనా డబ్బే, ఆ కేటాయింపులు రైల్వేలో మన పెద్దగా పెరిగింది లేదు. కాబట్టి ఆ కేటాయింపులు నిధులు లేకుండా మనం ప్రకటనలు చేస్తే ఏమీ చేయటానికి అవకాశం ఉండదు. మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో మనం చూసాం. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి కూడా మాట్లాడారు. 11,000 కోట్ల రూపాయలు అన్నారు. నిజమే అనుకున్నాం, మంచిదే, సంతోషమే, ప్యాకేజీ. కానీ తీరా చూస్తే ఏమవుతుంది, గతంలో ఇచ్చిన 2,000 కోట్ల రూపాయల పైన ఈ డబ్బుని ఆల్రెడీ ఇచ్చిన వాటిని జమేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడే నిన్నే పార్లమెంట్ లో చెప్పారు అప్పులు ఎంత ఉన్నాయని, 30,000 కోట్ల పైన అప్పు ఉందని. ఈ అప్పుల కింద బ్యాంకులకు ఇవ్వాల్సిన జమేసుకుంటూ ఉన్నారు. ఆఖరికి 3 నెలలు ఉద్యోగస్తులకి వేతనాలు బకాయి ఉంటే వేతన బకాయిలు కూడా ఇమీడియట్ గా ఇందులో చెల్లించడానికి అవకాశం లేకుండా చేస్తుంది. మరి దాంట్లో ఊరటేంటి? అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించిన క్యాప్టివ్ మైన్స్ ఏంటి ఇబ్బంది? క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది ఇన్నేళ్ల తర్వాత, ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రైవేటు ఉక్కు ఫ్యాక్టరీలు కూడా క్యాప్టివ్ మైన్స్ ఇచ్చారు. విశాఖ ఉక్కుకి ఎందుకు ఇవ్వలేదు? ఏం అడ్డం వచ్చింది? 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా క్యాప్టివ్ మైన్స్ లేకపోవటం వల్ల ప్రతి సంవత్సరం 3,000 కోట్ల రూపాయల పైన అదనంగా బయట మరి కొనుక్కోవటానికి డబ్బులు అవుతున్నాయి. ఇవి తగ్గే అవకాశం ఉంది. ఎవరు నష్టాల్లోకి నెడుతున్నారు? మిస్మేనేజ్మెంటే కాదు, గవర్నమెంట్ నిర్ణయాలే దీన్ని నష్టాల్లోకి నెడతా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు స్ట్రాటజిక్ సేల్ అని పార్లమెంటులో మోడీ గారు చేసిన తర్వాత ఆ ప్రకటనని ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం అఫీషియల్ గా విత్డ్రా చేసుకోలేదు. విత్డ్రా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? రాయ్బెరీలోనూ మిగతా చోట్ల ఏం చూస్తున్నాం మనం? దానికి సహాయం చేసేవన్నారు, అప్పులన్నీ తీరుస్తున్నారు, తర్వాత వాటిల్ని ప్రైవేట్ పరం చేస్తారు. కేంద్ర ప్రభుత్వం విధానం ఏం చెప్పారు? లాభం నష్టం సంబంధం లేదు, ఉక్కు ఫ్యాక్టరీలు నడపటం మా పని కాదు, ఇది మా బాధ్యత కాదు, మేము గవర్నమెంట్స్ వర్కే చేస్తాం, ఉక్కు ఫ్యాక్టరీలు పెట్టడం లేకపోతే ఇంకో పరిశ్రమలు పెట్టడం మా బాధ్యత కాదన్నారు. మరి నష్టం లాభం సంబంధం లేకుండా ప్రైవేట్ పరం చేస్తామనే విధానమే స్ట్రాటజిక్ సేలు. అలాగే అనేక పథకాలు వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ ఇటువంటివన్నీ చెప్పిన తర్వాత రేపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా, ఉత్తరాంధ్రకు కూడా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా జరిగేటువంటి ప్రయోజనం అనుమానాస్పదంగానే ఉంది. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యతే కాదు, కేంద్రమే అటువంటి ప్రకటనలు కూడా చేయాల్సిన బాధ్యత, చేయించేట్టుగా చూడాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ ఉంది. దానికి తప్పనిసరిగా మేము కూడా ప్రతిపక్షాలుగా ఉన్న ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కోసం, విభజన హామీల కోసం మేము తప్పనిసరిగా మద్దతు ఇస్తాం. మా 3 రోజులు నెల్లూరులో సిపిఎం 27వ మహాసభలు జరిగినాయి. అందులో మేము ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు, అమరావతికి కావలసినటువంటి గ్రాంటు, అలాగే వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన
బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ, అలాగే బడ్జెట్ లోటు భర్తీ చేయటం, వీటన్నిటికి కూడా కేంద్రం మాటలు తప్ప చేతల్లో చేయట్లేదు. అవి అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. దానికోసం ఉద్యమం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నిలబడితే వారికి అండగా కూడా నిలబడి మన ఆంధ్రప్రదేశ్ కోసం రాజకీయ విభేదాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్ కోసం కలిసి ఆ అంశం వరకు మేము కలిసి పనిచేయడానికి కూడా అభ్యంతరం లేదని రాష్ట్ర మహాసభలో చర్చించాం. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి ఉంది, ఇందాక కూడా ప్రస్తావించారు. మనకి ఇచ్చిన ఏమిటి? ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి అమరావతికి ఒక న్యాయ పైసా కేటాయించారా? 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1500 కోట్లు, సగటున సంవత్సరానికి 150 కోట్లు. ఇవాళున్న అవసరాల్లో లాస్ట్ 5 ఏళ్లకే 70% వ్యయం పెరిగింది. గతంలోనే 42,000 కోట్ల రూపాయల డిపిఆర్ పంపించారు. ఇప్పుడు అది 75,000 కోట్లు అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ రోజు వార్తలు వచ్చినాయి మీడియాలో, ఏమని? ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి ఫిర్యాదులు చేశారు, దాని మీద విచారణ చేస్తున్నారు, కాబట్టి ఆలస్యం అవుతోందని. ప్రపంచ బ్యాంకు దయాదాక్షిణ్యాల మీద అప్పుల రాజధాని మనకెందుకు? గతంలో ఒకసారి వరల్డ్ బ్యాంక్ ఇలాగే డబ్బులు ప్రాజెక్టు ప్రకటించి తర్వాత రద్దయింది. ఇప్పుడు వాళ్ళు కూడా వాయిదాల పద్ధతిలో వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే ఫస్ట్ ఫేజ్ తర్వాత సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ వాళ్ళు ఎప్పుడైనా ఆపేయచ్చు. కాబట్టి అమరావతికి కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల ఇప్పటికీ ఆ అప్పు కూడా షరతులతో కూడిన అప్పు, వాళ్ళ సంతృప్తి పట్టం మీద జరిగేటువంటి అప్పు, హట్కోలోను మళ్ళీ మనం రీపే చేయాలి. ఇవాళ ఇలా రేపు ఏమవుతుందో ఎలా ఉంటుందో తెలియదు. అందుకే అమరావతికి కూడా ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యం కాదు, మన హక్కు. విభజన చట్టం ప్రకారం ఖచ్చితంగా రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రాందే. కాబట్టి ఆ కేంద్రం మీద మనం ఒత్తిడి తీసుకొచ్చి మీరు మన గ్రాంట్ పొందాలి. నిన్న బడ్జెట్ లో 1 నయా పైసా లేదు, ప్రస్తావన లేదు. మళ్ళీ మేము ప్రపంచ బ్యాంక్ అప్పు ఇప్పించాం. ఆ ప్రపంచ బ్యాంక్ అప్పు కూడా రేపు మళ్ళీ రీపేమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుందని ఎక్కడ బడ్జెట్ లో అఫీషియల్ రూపంలో లేదు. మేము అప్పు ఇప్పిస్తున్నామన్నంత వరకు అప్పుడు ఇప్పుడు కూడా చెప్పారు, నోటి మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడా వాళ్ళ బాధ్యత తీసుకోలే. హట్కోలోను మనమే చెల్లించాలి. రేపు ఇవన్నీ అప్పుల ఆంధ్రప్రదేశ్ కి ఇప్పటికే భారం అయిపోతే 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్తూ మళ్ళీ వీటికి కూడా అప్పులు కేంద్రం ఎందుకు చేయించాలి? అసలు మన గ్రాంట్ ఎందుకు ఇవ్వదు? మన రాజధాని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? అప్పు ఇప్పించి తప్పుకోవడం అంటేనే చిన్న చూపు కనబడతా ఉంది. కాబట్టి ఈ విషయాల్లో రైల్వే జోన్ ఒక భాగం అయితే మిగిలినటువంటి విషయాల్లో కూడా మనకి రావాల్సినటువంటి వాటిని రాబట్టుకోవటం మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన బాధ్యత, దీనికోసం ఉమ్మడిగా పనిచేయాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అది ఇందాక చెప్పినట్టు దీని మీద రకరకాలుగా ఈరోజు ఒకప్పుడు కేంద్రం మీద ఒత్తిడి చేసేటట్టు కూడా చేయకుండా ప్రతిపక్షాలనే కాదు ఎన్డీఏ పక్షాల గొంతు కూడా బీజేపీ మాట్లాడనివ్వటం లేదు. మీరు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకు భయపడి మాట్లాడకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగదు. తెలుగుదేశం పార్టీనే ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు గొంతు నులిమేయటానికి జమిలీ ఎన్నికలు పెడుతున్నారు. అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకే ఎన్నికలు. ఇది ప్రాంతీయ పార్టీలని లేకుండా చేయటం కోసం చేస్తున్న ప్రయత్నమే. కనీసం ఆ విషయంలో కూడా తెలుగుదేశం, జనసేన, వైసీపీ అన్ని పక్షాలు జమిలీ ఎన్నికలకు మద్దతు ఇస్తున్నారు. ఇటువంటి వాటిల్లో చేయాలి. అలాగే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ని కేంద్రంలో ఉన్న నియమించిన గవర్నర్ నియమిస్తారా? ముఖ్యమంత్రికి అధికారం ఉండదా? రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదా? మరి మీరు ఇంకెందుకు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కనీసం తప్పు అని ఎందుకు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు? ఇది ప్రతిపక్షం సమస్య కాదు, రాష్ట్రాల హక్కుల సమస్య. ఇవాళ కేంద్రంలో అంటే వాళ్ళు నియమించడం ఏంటి? మనం నియమించుకునే అధికారం లేకుండా దానికి ఆల్రెడీ యూజీసీ చట్ట సవరణ కొన్ని నిబంధనలు మార్చడానికి ఇప్పటికే డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు. తమిళనాడు, కేరళ, ఇంకా ఢిల్లీ అనేక రాష్ట్రాలు దీని మీద వ్యతిరేకత తెలియజేసినాయి. ఆంధ్రప్రదేశ్ మాట్లాడలా. ఇదేమి
ఎన్డీఏనా ఇండియానా సమస్య కాదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే హక్కులు చేస్తున్నప్పుడు మీ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళు ఇంకా నోరు విప్పాలి. ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవటం, మన ఫెడరలిజాన్ని కాపాడుకోవటం, రాష్ట్రాలకున్న హక్కుల్ని కాపాడుకోవటం, వీటి మీద అటువంటి విషయాల్లో ఖచ్చితంగా గొంతు విప్పాల్సిన బాధ్యత మాత్రం తప్పనిసరిగా ఉంది. ఓకే బాబు, మరి అంశంలో వెళదాం. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కులగణన సర్వే చేపట్టినా కూడా ఆ వివరాలను అప్పటి సీఎం జగన్ తొక్కిపెట్టారని ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్లోనే కులగణన సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం అయినా బీజేపీ వాళ్ళలో పడకుండా వెంటనే కులగణన చేపట్టాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ తరహాలోనే ఏపీ జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని షర్మిల కోరారు. ఈ అంశానికి సంబంధించి